మనం ప్రోగ్రామ్ పెట్టినాం బంద్ చేస్తారు కదా. ఇప్పుడు స్కూల్ ఇక్కడ దాకా వస్తుంది కదా సార్. కెనాల్ దాకా కూడా మరి బండ్ రావాలి. ప్రతి వరకు వస్తుంది సార్. ఇప్పుడు మీకు రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలని ఆలోచనలో భాగంగా సాగునీరు త్రాగునీరు అందించేటువంటి అటు తెలుగు గంగ కానీ గాలేరు నగర్ కానీ హంద్రీనవా కానీ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పురోగమనం మాట్లాడుంచి తిరోగమనంలో వెనక్కి 20 సంవత్సరాలకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే ఏదైతే మన హంద్రీనవా ప్రాజెక్టులు ఏదైతే మేము పరిశీలిస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ. ఏదైతే ఆ రోజు 3850 క్యూసిక్ల సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనవా నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఈవేళ పంపులు అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈరోజు 1800 క్యూసెక్కులు కూడా తీసుకురాలేనటువంటి స్థితిలో ఈవేళ ఏదైతే హంద్రీనవా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం. ఒక చుక్క నీరు ఇప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది, అక్టోబర్ నెల వస్తుంది. పొంగనూరు బ్రాంచీలో ఒక్క చుక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి తప్పులకి ఈరోజు ఒక శాపంగా మన మీద మారినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ 3850 క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత 5 సంవత్సరాల్లో ఉపయోగించుకుని ఆ యొక్క కెనాల్ విస్తీర్ణం కనుక పెంచినట్లయితే ఈరోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో అందులో ప్రత్యేకించి హంద్రీనవా ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయలేనటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క హంద్రీనవా కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే భాషా గారు శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా మా తెలుగు యువత నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిప్లీ ఏదైతే రిజర్వాయర్ మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి 2 ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి 90 నుంచి 95% ఏదైతే ఈ చిప్లీ కానీ గుంటువారిపల్లి కానీ 2 ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా 90 నుంచి 95% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మిగిలినటువంటి 5-10% కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజల త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఎంత నిర్లిప్తతో ఉంది, రాయలసీమకు ఎంత ద్రోహం చేస్తుందనే దానికి ఇప్పుడు మనం నించున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ ట్యాంక్ రిజర్వాయరే ఒక ఉదాహరణ. ఓకే, వీళ్ళు పనులు 5% 10% ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ దీన్ని కూడా విధ్వంసం 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారా అని అంటే ఇప్పుడే మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఏదైతే ఈ యొక్క చిప్లీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్లు చూస్తే ఇష్టానుసారంగా ఇసుకను మాత్రం దోపిడీ చేసేసారు. ఏదైతే ఇక్కడే బెంగళూరు అతి దగ్గరగా ఉండడం, బెంగళూరులో ఇసుక బాగా అధిక ధర దాని ఉండడంతో ఏదైతే ఈ యొక్క చిప్లీ రిజర్వాయర్ని 5-10% పూర్తి చేయలేదు. కానీ ఇష్టానుసారంగా ఇప్పుడే మనం చూసాం ఎంత అగాధాల మాదిరిగా ఇసుకను లూటీ చేసేశారు. దీనివల్ల మళ్ళీ రేపు భవిష్యత్తులో మరి కొద్దిపాటి రిజర్వాయర్లు వర్షం నింపుకున్నా ఆ అనీవెన్గా ఉండడంతో ప్రాణాలకు ఎవరైనా ప్రమాదం ఏర్పడుతుంది. గోతులకి గొప్పలకి డిఫరెన్స్ తెలియక. రెండవది ఏదైతే అంత లోతుగా విచ్చలవిడిగా ఇసుక లూటీ చేసేయడంతో మనం రేపు రిజర్వాయర్లో నింపేటువంటి నీరు కూడా మళ్ళీ భూగర్భంలోకి లోపలికి వెళ్ళిపోయేటువంటి